నెల్లూరు జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా బుచ్చి ఎక్సైజ్ శాఖ పరిధిలో గడిచిన 9 నెలల్లో మందుబాబులు ఏకంగా 69 కోట్ల రూపాయల మద్యాన్ని తాగేశారు. బుచ్చి, సంగం, దగదర్తి మండలాల పరిధిలో జరిగిన ఈ అమ్మకాల వివరాలు చూస్తే సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే. బుచ్చి ఎక్సైజ్ శాఖ పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం, సంగం, దగదర్తి మండలాలలో మద్యం ఏరులై పారుతోంది. ఈ 3 మండలాల పరిధిలో 16 మద్యం దుకాణాలు, 2 బార్ల ద్వారా భారీగా విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఏప్రిల్ 2025 నుండి జనవరి 2026 వరకు, అంటే కేవలం 9 నెలల కాలంలోనే 69.64 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో 1,15,000 పైచిలుకులు లిక్కర్ కేసులు ఉండగా సుమారు 40,000 బీరు కేసులు ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తుంటే ఈ 3 మండలాలలో మద్యం వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బుచ్చి, దగదర్తి అండ్ సంగం ఈ మూడు మండలాలకు సంబంధించి 16 మద్యం షాపులు, 2 బార్లు ఉన్నాయి. వీటి యొక్క లిఫ్టింగ్ పవర్టీలెస్ ఇప్పటిదాకా వీళ్ళు ఎంతవరకు లిఫ్టింగ్ ఎత్తగలిగారు, ఎంతవరకు ఇక్కడ ప్రజలు మద్యం సేవించారు అనే దాని మీద మనం మాట్లాడుకుంటే, మనం ఏప్రిల్ 2025 నుంచి జనవరి 2026 దాకా మన సమీకరణాలను తీసుకుంటే ఇప్పటిదాకా 1,15,497 మద్యం కేసుల్ని షాపు వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. అలాగే బీరు 40,035 కేసులు బీరు, అంటే ఒక కేసు బీర్లో 12 మద్యం బాటిల్ ఉంటాయి. లిక్కర్లో వచ్చే స్కూల్ బాటిల్స్ అయితే 12 ఉంటాయి, ఆఫ్ అయితే 24 ఉంటాయి, నిప్స్ అంటే వాటర్ బాటిల్స్ అయితే 48 ఉంటాయి. ఇవి ఇంత చేశారు. దాని యొక్క వాల్యూ వచ్చేసి 64,69 లక్షలు. ఈ 9 నెలల్లో మనం 64 కోట్ల మద్యాన్ని, గవర్నమెంట్ మద్యాన్ని షాపుల వాళ్ళు లిఫ్ట్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ షాపుల గురించి. బెల్ట్ షాపులు వచ్చేసి మనం జనవరి నుంచి, లాస్ట్ ఇయర్ జనవరి 2025 నుంచి డిసెంబర్ 30వ తారీఖు దాకా సంవత్సరం రోజులు కనుక చూసుకుంటే మనం 53 బెల్ట్ షాపులు గుర్తించడం జరిగింది. వాళ్ళ మీద 53 మంది మీద మన కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కన్జంప్షన్ కేసెస్, ఎవరైతే పబ్లిక్లో తాగి వస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించి 18 కేసులు నమోదు చేయడం జరిగిందండి మన ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో. వీటికి సంబంధించి 485 బాటిల్స్ని మద్యాన్ని సీజ్ చేశాము. తర్వాత గవర్నమెంట్ వారు కొత్తగా లోక్ అదాలత్ అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కేసుని ఏదైతే నమోదు చేసిన కేసులు ఏవైతే ఉన్నాయో లోక్ అదాలత్లో రాజమార్గంలో వాటిని కొట్టివేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం 124 కేసుల్ని మన బుచ్చి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 124 కేసులను గుర్తించడం జరిగింది. ఆ 124 కేసులకు సంబంధించి 86 కేసుల్ని లోక్ అదాలత్లో రాజమార్గంలో కొట్టివేయించేసాం. ఇంకా 38 కేసులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. నెక్స్ట్ లోక్ అదాలత్లో వాళ్ళ కేసులను కూడా డిస్పోజ్ చేయించేదని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తర క్రియలు స్వర్గీయ శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహకొండ, మాజీ సర్పంచ్ మరియు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు పొట్టేపాలెం. చెరిగిపోనిది మీ ఘనత, మరుపురానిది మీ మమత. మీరు మాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలు, మా భవిష్యత్తును నిర్మించిన మీ కృషి మా మనసులో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. కుటుంబ ఉన్నతికై అహర్నిశలు శ్రమించి మా భవితకు బంగారు బాటలు వేసి అకాల మరణంతో అనంత లోకాలకు వెళ్లిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. వీరి పెద్ద కర్మ తేదీ 19/2/2026 గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ దగ్గర మా స్వగృహమునందు జరుగును. ఇట్లు కుమారులు ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి, ఇందుపూరు ఉదయ్ శంకర్ రెడ్డి.